వెల్కమ్ టు ఐ డ్రీమ్. కాశ్మీర్లో కాల్పులు మూత ఆగిపోవాలన్నా, పాకిస్తాన్ ఆగడాలకు పులి స్టాప్ పడాలంటే భారత ప్రభుత్వం ఏం చేయాలి, ముఖ్యంగా ప్రజలు ఏం చేయాలి అనే విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ మేజర్ హర్షవర్ధన్ గారు ప్రస్తుతం ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీ తీసుకుంది. సార్ నమస్తే అండి. జై హింద్ మురళి గారు. సార్, కాశ్మీర్ ఇష్యూ చూస్తున్నామండి. ఫస్ట్ టైం టూరిస్టులను టార్గెట్ చేయడం. అవును, మన గతంలో మాట్లాడుకున్నట్లుగా ఎప్పుడు అమర్నాథ్ యాత్రకు వెళ్తున్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేయడం, భక్తులను టార్గెట్ చేయడం తప్ప టూరిస్టులను డైరెక్ట్గా చేయడం అనేది ఎక్కడ కనబడలేదు. అవును, మీకు చెప్తున్నా, గతంలో మనం డిస్కస్ చేసినట్లుగా టూరిస్ట్ స్పాట్స్ కొన్ని ఉన్నాయి. ఆ స్పాట్స్లో అన్ఎక్స్పెక్టెడ్ జరగడం తప్ప ఇంత పెద్ద లార్జ్గా చనిపోవడం, పర్టికులర్గా హిందువుల్ని ముస్లిం వేరు చేసి చంపడం అనేది ఇది ఫస్ట్ టైం. అవును, దీని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. బీహార్లో కూడా ప్రైమ్ మినిస్టర్ గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అవును. వార్నింగ్ ఇవ్వడం, అటాకులు చేయడం కాకుండా అసలు ముందు మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం, మన ఇంటెలిజెన్స్ ఏమైంది, అసలు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు మనకున్న నెట్వర్క్ ఎక్కడ బ్రేక్ అయింది అంటే కొంతమంది ఆఫీసర్లు అంటారు వాళ్ళు డిజిటల్ సిగ్నేచర్ ఎక్కడ వాడకుండా ఉన్నారు కాబట్టి మనం ఫెయిల్ అయ్యామంటున్నారు. అంటే మనం పుట్టిన ఇంటెలిజెన్స్ ఎక్కడ ఆగిపోతుంది అంటే మన టెక్నాలజీ వైపు వెళ్తున్నాం తప్ప మన మూలాలు మర్చిపోతున్నాం అనేది ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. మీరు కాశ్మీర్లో చాలా కాలం పనిచేశారు కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ కనిపిస్తుంది అంటారు? చూడండి, ఫస్ట్గా మాట్లాడుకుంటే ఆర్మీ కానివ్వండి, సిఆర్పిఎఫ్ కానివ్వండి, జేఎండ్కే పోలీస్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే మాత్రం దీన్ని మనం ఖచ్చితంగా అనాల్సిందే. దానికి ఒప్పుకోవాల్సిందంటారు. ఒప్పుకోవాల్సిందే. తప్పు ఉన్నప్పుడు ఒప్పుకోవాలి, అప్పుడే మనం దాన్ని కరెక్ట్ చేసుకోగలం. అలా కాదు, తప్పు లేదు, మా తప్పేం లేదు అంటే దట్ ఈస్ నాట్ ది రైట్ అప్రోచ్ టు ఎ ప్రాబ్లం. ఇంకొకటి, ఇందాక మీరు చెప్పినట్టు ప్రతిసారి అమర్నాథ్ యాత్రకు ఎవరైతే భక్తులు వెళ్తారో వాళ్ళ మీద అటాక్ చేయడానికి చాలాసార్లు అటెంప్ట్స్ జరిగినాయి, అటాక్స్ జరిగినవి కూడా ఇంతకుముందు. కానీ టూరిస్ట్ మీద, పర్యాటకుల మీద డైరెక్ట్గా అటాక్ అనేది ఇప్పటి వరకు జరగలేదు. మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు, దాన్ని మనం ముందే యాంటిసిపేట్ చేయకపోవడానికి. అట్ ద సేమ్ టైం నాకు ఎక్కడో లింక్ మిస్ అవుతుందని అనిపిస్తుంది ఇందులో. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా పర్యాటకుల్ని డైరెక్ట్గా టార్గెట్ చేసి, అది కూడా ఇంతమందిని, అంటే ఇంతకు ముందు కూడా టూరిస్ట్ కొంతమంది చనిపోయారు కాశ్మీర్కి వచ్చినప్పుడు. మేబీ వాళ్ళు స్టోన్ పెల్టింగ్ మధ్యలో ఇరుక్కొని, లేకపోతే ఆపరేషన్స్ మధ్యలో ఇరుక్కొని చనిపోయారే తప్ప డైరెక్ట్గా టార్గెట్ చేసి టూరిస్ట్ని చంపింది అన్నది ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. సో ఇందులో దీని అర్థం ఏంటో నేను కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం మనకేంటి అంటే, లోకల్ సపోర్ట్ లేకుండా ఇదంతా జరగడం అనేది ఇంపాసిబుల్. ఇంకొక విషయం మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దిస్ ఈజ్ ఇస్లామిక్ టెర్రరిజం. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు వినడానికి ఇబ్బందిగా ఉన్నా లేకపోయినా, ఐఎమ్ నాట్ హియర్ టు గివ్ పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్. దిస్ ఈజ్ ఇస్లామిక్ టెర్రరిజం. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇస్లాం అనేది ఒక్క ఇండియాలోనే కాదు కదా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ని మనం ఏమంటాం? పాకిస్తాన్ని మనం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అంటాం. వాళ్ళు వచ్చి హిందువులందరూ, టూరిస్ట్ అందరినీ ఒకవైపు నుంచోబెట్టి, ముస్లిమ్స్ అందరినీ ఒకవైపు నుంచోబెట్టి, వాళ్ళ ప్యాంట్లు కిందకి దింపి చెక్ చేసి చంపుతున్నారు అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? వాళ్ళు చంపిన తర్వాత వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అంటే, పాకిస్తాన్ పుట్టిందే హిందూ హేట్రేడ్ మీద. మీరు దాన్ని డినై చేయలేరు. టూ నేషన్ థియరీ ఏదైనా కావచ్చు, వాళ్ళు వేరుగా మాకు ల్యాండ్ కావాలి, మేము వేరే కంట్రీ పెట్టుకుంటాం అని అన్నప్పుడు దట్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ వాళ్ళు ఏదో డెవలప్ అవ్వాలి వాళ్ళ సొంతంగా అని కాదు. జస్ట్ వన్ ప్లెయిన్ రీజన్ ఈజ్ వాళ్ళకి హిందూస్తో ఉండడం ఇష్టం లేదు. సో ఇప్పుడనే కాదు, నేను కాశ్మీర్లో నేను సర్వ్ చేసినప్పటి నుంచి లాస్ట్ 1947లో ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్ అయ్యామో అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ప్రతిసారి దెర్ ఈజ్ ఆల్వేస్ హేట్ యాంగిల్. రీసెంట్గా మనకి బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఆ ట్రైన్ మీద అటాక్ చేసి, హైజాక్ చేసి చాలా పెద్ద ఆపరేషన్ చేశారు వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద. అలాంటి హైజాక్ అనుకోవచ్చా, లేదు వాళ్ళు ఇండిపెండెన్స్ కోసం వాళ్ళు చేశారు అనుకోవచ్చు? అంటే ఇండిపెండెన్స్ కోసమే ఈ ఫైట్. కానీ దాన్ని హైజాక్ అని అనకూడదు. హైజాక్ ఎందుకు అంటున్నాను అంటే, అందులో వాళ్ళు ఒక్క సివిలియన్స్ని కూడా ఎక్కడా టచ్ చేయలేదు. ఆ జనరల్గా బలూచిస్తాన్లో క్వెటా అనే ఒక ప్లేస్ ఉంది. అది బలూచిస్తాన్కి మీరు క్యాపిటల్ సిటీ లాగా అనుకోవచ్చు. ఆ ఏరియాలో చాలామంది ఆర్మీ వాళ్ళు కానీ, డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు అక్కడ పోస్టింగ్ ఉంటారు. కానీ అక్కడి నుంచి మెయిన్ పాకిస్తాన్కి రీచ్ అవ్వాలంటే ఆ ట్రైన్ ఒక్కటే దారి. సో ఎవరైనా కానీ పోస్టింగ్కి వెళ్ళినా, డిప్లాయ్మెంట్కి వెళ్ళినా, మళ్ళీ లీవ్కి వెళ్ళాలన్నా కానీ ఆ ట్రైన్ ఒక మెయిన్, అదొక్కటే లింక్, కనెక్టింగ్, అదే మెయిన్ కనెక్షన్ పాయింట్ అనమాట. సో దాని మీద వాళ్ళు అటాక్ చేసి హైజాక్ చేసినప్పుడు కూడా ఒక్క సివిలియన్ని కూడా వాళ్ళు అక్కడ ఉంచడం కానీ, వాళ్ళకి హాని చేయడం కానీ చేయలేదు. సో ఇదే ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫైటింగ్, మీరు ఒకవేళ ఫైట్ చేస్తున్నా కానీ దేర్ ఆర్ సమ్ అన్సెడ్ రూల్స్. ఈ అన్సెడ్ రూల్స్లో ఒకటి ఏంటి అంటే, టూరిస్ట్ మీద ఎప్పుడు డైరెక్ట్గా అటాక్ చేయకూడదు అనేది ఒక అన్సెడ్ రూల్. ఎందుకంటే ఒకవేళ టూరిస్ట్ మీద అటాక్ చేస్తే
పాకిస్తానీ బేస్డ్ టెర్రరిస్ట్ కానివ్వండి, లేకపోతే కాశ్మీరీ బేస్డ్ టెర్రరిస్ట్ కానివ్వండి, వీళ్ళు అట్ ద ఎండ్ వచ్చి విధ్వంసం అంతా సృష్టించాల్సింది ఎక్కడ? కాశ్మీర్లో. ఒకవేళ టూరిస్ట్ని ఏమన్నా చేస్తే టూరిజం ఎఫెక్ట్ అయింది, దానివల్ల లోకల్స్ ఇబ్బంది పడతారు. లోకల్స్ ఇబ్బంది పడితే ఆ టెర్రరిస్ట్కి వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు అని ఎక్కడో వాళ్ళకి తెలుసు. అందుకని ఇన్ని రోజులు వాళ్ళు ఎప్పుడు కూడా టూరిస్ట్ని డైరెక్ట్గా టార్గెట్ చేయలేదు. కానీ మొదటిసారి వాళ్ళు టూరిస్ట్ని టార్గెట్ చేశారు అంటే నవ్ మోర్ దాన్ ది గవర్నమెంట్, మోర్ దాన్ ది ఆర్మీ, మోర్ దాన్ ది ఎయిర్ ఫోర్స్ ఆర్ ది నేవీ, అందరికన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ కాశ్మీరీ పీపుల్. హౌ దే రెస్పాండ్ టు దిస్. ఇది జరిగింది. ఇప్పుడు ఇది మీరు ఇన్ని రోజులు ఆర్మీ మీద అటాక్ చేశారు, వీఆర్ గివింగ్ అవర్ రెస్పాన్స్, అక్కడి వరకు బాగానే ఉంది. మీరు ఇప్పుడు పర్యాటకుల్ని టార్గెట్ చేశారు. దీనివల్ల టూరిజం ఎఫెక్ట్ అవుతుంది. ఈ టూరిజం ఎఫెక్ట్ అవ్వడం వల్ల డైరెక్ట్గా ఫుడ్ చైన్లో అందరికన్నా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? కాశ్మీరీ లోకల్ పాపులేషన్. వాళ్ళు మీ ఇంటి గడప దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు మాకేం సంబంధం లేదు, వాళ్ళు ఆర్మీని టార్గెట్ చేస్తుంటే మాకేం సంబంధం అని ఎన్ని రోజులు మీరు అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు మీ పొట్టకూటి మీద కొట్టడానికి ట్రై చేస్తున్నారు. వచ్చారు. ఇప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారు అన్న దాని మీదే నెక్స్ట్ స్టెప్స్ కాశ్మీర్ ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది. నేను సాధారణంగా కాశ్మీర్లో నేను గతంలో వెళ్ళినప్పుడు ఎక్కడైనా భయపడితే మీరేం భయపడక్కర్లేదు, మా ప్రాణం అడ్డంగా ఉంటుందంటూ కాశ్మీరీ వాళ్ళు చెప్తుంటారు. ఆ షికారీ వాళ్ళు కానీ చెప్తున్న గుర్రాలు వాళ్ళు కూడా, వాళ్ళని కూడా కాకుండా వచ్చి వాళ్ళు ఒక ఆయన గుర్రం నడిపే వ్యక్తి కూడా చంపారు. అంటే ఏ మెసేజ్ ఇస్తున్నారండి వాళ్ళు? నేను అదే కదండి ఇందాక నుంచి చెప్తుంది. మెసేజ్ వాళ్ళు ఇచ్చేసారు క్లియర్గా. మాకు మీరు తింటున్నారా తినట్లేదా యాజ్ ఏ కాశ్మీరీ పాపులేషన్ మాకు అనవసరం, మాకు మీరు హిందూ అయితే చాలు, మేము మిమ్మల్ని చంపేస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు. దీని అంతటి వల్ల కాశ్మీర్లో వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ మీద ఆధారపడలేదు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మీద కూడా ఆధారపడలేదు. ఫైనల్గా అది ఆధారపడేది కాశ్మీరీ పాపులేషన్. ఇక్కడి నుంచి వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటారు. మీరు వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీరు మళ్ళీ ఆర్టికల్ 370 ముందు ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతారు. అంటే కాశ్మీర్ కాపాడాలంటే కాశ్మీరేజ్ ఉండాలి. ముందు కాశ్మీరీస్ దానిలో అందరికన్నా వాళ్ళకు ఒక క్లారిటీ రావాలి. నేను ఇంతకు ముందు చాలా పాడ్కాస్ట్లో కూడా చెప్పాను, మీకు పైన మొత్తం చాలా నీట్గా చాలా క్లీన్గా టూరిజం బాగా పెరుగుతుందని మీకు అనిపిస్తుంది. కానీ లోపల ఏంటి మైండ్ సెట్ అనేది మనం కనీసం దాన్ని అబ్జర్వ్ చేసి కనీసం ఒక 15-20 సంవత్సరాలు పీస్ఫుల్గా ఉంటే తప్ప కాశ్మీర్ అనేది మారదు. కాశ్మీర్ మీద రీసెంట్గా బలూచిస్తాన్లో అటాక్ అయిన తర్వాత పాకిస్తాన్ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు రీసెంట్గా, కాశ్మీరీస్ ఆర్ జగ్యులర్ వెయిన్ అది ఇది అని చెప్పి. 1947 దగ్గర నుంచి 2025 వరకు ఆల్మోస్ట్ 75 ఏళ్ళు దాటినాయి. ఇప్పటి వరకు వాళ్ళు కంటిన్యూస్గా ఫస్ట్ ఒక 10 ఏళ్ళు పంజాబ్లో చేశారు, ఆ తర్వాత మనకి బెంగాల్లో చేస్తున్నారు, ఇప్పుడు బంగ్లాదేశ్ ఉన్నప్పుడు అవుతుంది, ఈస్ట్ పాకిస్తాన్ ఉన్నప్పుడు కూడా అయింది, ఆ తర్వాత కాశ్మీర్ మీద కంటిన్యూస్గా జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, వాట్ షుడ్ వీ డూ? ఇప్పటి వరకు మీరు మమ్మల్ని అడిగేవాళ్ళు కదా, మీరు ఫస్ట్లో నేను ఆర్మీలో జాయిన్ అయినప్పుడు నాకు వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉండేవో తెలుసా? మనం ఎందుకు కాశ్మీర్లో అంతమంది ఫోర్సెస్ని పెడుతున్నాం, కాశ్మీర్ని ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఈ గొడవ అంతా అని. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, ఒకవేళ మనం కాశ్మీర్ ఇచ్చేసాం అనుకుందాం ఫర్ ది డిబేట్ పర్పస్, కాశ్మీర్ అనేది మనం ఇచ్చేసాం, మనకేం గొడవలు వద్దు అని చెప్పి. డూ యూ రియల్లీ థింక్ వాళ్ళు కాశ్మీర్ దగ్గర అవుతారా? కాశ్మీర్ ఇప్పుడు ఎక్కడైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అన్ని టెర్రరిజం క్యాంప్స్ ఉన్నాయో ఆ క్యాంప్స్ అన్ని కాశ్మీర్లోకి షిఫ్ట్ అవుతాయి. కాశ్మీర్ తర్వాత పంజాబ్ తర్వాత హిమాచల్ తర్వాత ఉత్తరాఖండ్, ఇక్కడికి టెర్రరిజం రావడం స్టార్ట్ అవుతుంది. ఆ 3 ఆక్యుపై చేసుకుంటారు, ఆ తర్వాత ఢిల్లీకి వస్తారు, చిన్నగా మీ ఇంటి దాకా వస్తారు. అప్పుడు చండీగఢ్ మన అటువైపు వెళ్తారు, కరాచీ వైపు వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు? సో ఇప్పుడు ఏంటి అంటే వీఆర్ రెడీ ఫర్ దిస్ ఈస్ ది టైమ్ వెన్ ది ఎంటైర్ కంట్రీ షుడ్ సపోర్ట్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా కానీ ఇప్పుడు మనకి విభేదాలు ఉండకుండా అంటే ఏకతాటిగా గవర్నమెంట్ని సపోర్ట్ చేయడం ఈ టైంలో అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ వారే ఒక ఫైనల్ సొల్యూషన్ అని అనుకుంటే వీఆర్ రెడీ ఫర్ ఇట్. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫర్ ద నెక్స్ట్ 5 years ఐఎమ్ స్టిల్ ఇన్ రిజర్వ్ లిస్ట్. నేనేదో వార్ జరగాలి అని చెప్పట్లేదు. ఒకవేళ జరిగితే మేము పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. దెర్ ఈజ్ నో సెకండ్ క్వశ్చన్. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వార్, బీ రెడీ. మేము ఎప్పుడు రిపోర్ట్ చేయాలో దానికన్నా 10 రోజుల ముందే రిపోర్ట్ చేస్తాం, వీ విల్ బీ అవైలబుల్. కానీ ఒక డెసిషన్ తీసుకోండి. దిస్ కాంట్ గో ఆన్ లైక్ దిస్. 75 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది, ఇంకొక 25 ఏళ్ళు మీరు ఇదే జరగాలి అని అనుకుంటే మాత్రం మీరు వదిలేసేయండి. ఏదో చిత్కా ఆపరేషన్స్ చేసి అయిపోతాయి. ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం మనకి టెర్రరిజం కాదు, అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం మనకి పాకిస్తాన్ ఆర్మీ. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ కంట్రీ హ్యాజ్ అన్ ఆర్మీ, బట్ పాకిస్తాన్ ఆర్మీ హ్యాజ్ ఎ కంట్రీ. ఇది మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఎప్పుడైతే అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్, ఒక ప్రైమ్ మినిస్టర్ గాను ప్రెసిడెంట్ గాను అవుతారో పాకిస్తాన్లో, వెంటనే ఏమవుతుందండి? వెంటనే
జరిగిపోతుంది, పాకిస్తాన్ ఆర్మీ వచ్చి టేక్ ఓవర్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళు పాలించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఏదైతే ఈ బలూచిస్తాన్లో జరిగిందో దీని తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి క్రెడిబిలిటీ పడిపోతుంది. ఇలాంటి టైంలో వాళ్ళ క్రెడిబిలిటీని కాపాడుకోవడానికి దిస్ మస్ట్ బీ సమ్ చాలా డెస్పరేట్గా చేసిన అటెన్షన్ డైవర్షన్ చేయడం అంటారు. కాదు, చాలా ఇప్పుడు డెస్పరేట్గా ఉన్నారు, ఇంకా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటాక్ అవుతుంది, ఈ అటాక్ అయితే మనకి ఈజీగా తెలుసు ఇది పాకిస్తాన్ చేయించింది అని. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏముంటుంది, లేకపోతే మన ప్రజలు ఏమంటారు, పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకోవాలి అంటారు. ఈ రీజన్ని పట్టుకొని ఆసిమ్ మునీర్ ఏమంటాడు, చూడండి హిందూస్ అందరూ మన మీద దాడి చేస్తున్నారు, ఇప్పుడు మనకి ఫండ్స్ కావాలి, పాకిస్తాన్ మొత్తం ఒకటవ్వాలి, లేకపోతే మీరు ఆర్మీకి సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇవన్నీ మైండ్ గేమ్స్. ఈవెన్చువల్గా ఏమవుతుందండి, పిఓకే ఏమంటాం మనం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మంది అంటాం కదా, మరి ఎల్సీ ఏం చేస్తుంది మధ్యలో? ఎల్సీని జరపండి. మీరు ఒక్కసారి ఇండియన్ ఆర్మీకి ఆర్డర్ ఇచ్చి చూడండి, మోదీ గారు జస్ట్ ఇండియన్ ఆర్మీకి గో అహెడ్ అనే ఒక్క ఆర్డర్ ఇవ్వాలి చాలు. నేను మీకు 2020, 2019 ఆ టైం విషయం చెప్తాను. డీజీఎంఓ అని ఒక అపాయింట్మెంట్ ఉంటుంది ఆర్మీలో, పాకిస్తాన్ ఆర్మీలో కూడా ఉంది, ఇండియన్ ఆర్మీలో కూడా ఉంది. డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. అంటే ఈ రెండు కంట్రీస్లో ఏ మిలిటరీ ఆపరేషన్స్ జరగాలన్నా అది డీజీఎంఓ దగ్గర నుంచి ఇనిషియేట్ అవుతుంది. అలాంటి డీజీఎంఓ, పాకిస్తాన్ డీజీఎంఓ 15 కోర్ కమాండర్, మీరు చాలా టీవీ షోస్లో చూసుంటారు, జనరల్ కేజేఎస్ ఢిల్లో అని చెప్పి ఒక లెఫ్టినెంట్ జనరల్ ఉన్నారు, 15 కోర్ కమాండర్ ఆయన, జనరల్ టైనీ ఢిల్లో అని కూడా అంటారు ఆయన. ఆయనకి డీజీఎంఓ పాకిస్తాన్ డైరెక్ట్గా ఫోన్ చేసి, ఏంటండి మీరు ఎల్సీ దగ్గర చిన్న ఏదైనా జంతు గదిలినా కానీ మీరు అంత అటాక్ చేస్తున్నారు అని. అలాంటి ఆపరేషన్స్ ఇంతకుముందు జరిగినాయి. దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ టైం. ద ఓన్లీ ఆప్షన్ రైట్ నౌ వీ హ్యావ్ ఈజ్ ఎల్సీ మీద దీపావళి జరగాలి. ప్రతిసారి దీపావళి మనం వింటర్స్లో చేసుకుంటాం, ఈసారి దీపావళి సమ్మర్స్లో చేసుకోవాలి. వాడండి, మన దగ్గర ఉన్న ప్రతి వెపన్ ఏదైతే ఉందో వాడండి. మనం ఎస్కలేషన్ గురించి భయపడకూడదు. ఇప్పటి వరకు మన మైండ్ సెట్ ఎలాగుంది చూడండి. ఈ కంట్రీలో మనకున్న అతిపెద్ద దరిద్రం ఏంటి అంటే, మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేర్పించింది ఏంటంటే నాన్ వైలెన్స్, మెచ్యూర్గా ఉండండి. అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ది హోల్ వరల్డ్ బ్లైండ్ అంటారు, విచ్ ఈజ్ ఎ వెరీ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్. అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ది కాంపిటీషన్ ఈక్వల్. ఇప్పుడు నేనున్నాను, ఒక్కడితో గొడవ పడుతున్నాను, వాడి కన్ను తీసేశాను. ఇప్పుడు వాడు నా కన్ను తీయకపోతే నా దగ్గర 2 కళ్ళు ఉన్నాయి, వాడి దగ్గర ఒక్క కన్నే ఉంది. నేను మళ్ళీ వాడిని అటాక్ చేసినప్పుడు ఎవరి దగ్గర అడ్వాంటేజ్ ఉంటుంది? నా దగ్గర అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ది హోల్ వరల్డ్ బ్లైండ్. నో, ఇఫ్ యూ డోంట్ టేక్ ది ఐ ఇన్ రెస్పాన్స్ ఆఫ్ దిస్, ఇలాంటివి ఇంకా పెరుగుతూనే ఉంటాయి, ఇవి తగ్గవు. సో మనం మోడీ గారు కూడా ఇవాళ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారండి. ఖచ్చితంగా 27 మంది ప్రాణాలు తీసుకున్న అందరినీ వదిలిపెట్టు, మట్టిలో కలుపుతామంటారు. అంతేకాకుండా మనకి వాళ్ళకున్న అగ్రిమెంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు. వాటర్ ఇష్యూ కానీ లేదా సరే మన బార్డర్ ఇష్యూస్ కూడా క్లోజ్ చేశారు. అటువంటి వాటి వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తుంది అంటారా? చూడండి, నేను పంజాబ్లో కూడా పోస్టింగ్లో ఉన్నప్పుడు నేను సత్లజ్ రివర్ మీద చాలా పనిచేశాను. సో ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి అంటే, ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో 3 రివర్స్, వాటిని మెయిన్గా పాకిస్తాన్ యూస్ కోసం, వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో 3 అవి ఇండియన్ యూస్ కోసం అనేది అది ట్రీటీ జరిగింది. వరల్డ్ బ్యాంక్ ఈ ట్రీటీని కుదిర్చింది యాక్చువల్గా. సో ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మనం బంద్ చేయడం వల్ల మనకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే, పాకిస్తాన్లో ఏదైతే అగ్రికల్చర్ జరుగుతుందో అగ్రికల్చర్ మొత్తం ఈ రివర్స్ మీద ఆధారపడే జరుగుతుంది. సింధు, ఇండస్, రావి, రావి, ఇంకొక రివర్ ఏదో 3 రివర్స్, హిమాచల్ ప్రదేశ్, బియాస్, హిమాచల్ నుంచి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొన్ని టిబెత్లో ఆరిజిన్ అవుతాయి, కొన్ని హిమాచల్లో ఆరిజినేట్ అవుతాయి. జనరల్లీ హిమాలయాస్లో ఆరిజినేట్ అయ్యే రివర్స్ అన్నీ అరేబియన్ సీలో కలవడానికి మన ఇండియా నుంచి పాకిస్తాన్ మీదుగా వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తాయి. సో కొన్ని ఇండియాలో నుంచి వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తాయి. వాటి కంట్రోల్ కంప్లీట్గా మన దగ్గర ఉంది. కొన్ని రివర్స్ ఏంటంటే ఇండియా నుంచి వెళ్ళి పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత అరేబియన్ సీలో కలుస్తాయి. ఈ ఏ రివర్స్ అయితే ఇండియాలో ఎంటర్ అయ్యి తర్వాత పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతాయో దాని కంట్రోల్ మన దగ్గర మనం పెట్టుకోవచ్చు. ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల మనం పెట్టుకోవట్లేదు, కానీ ఒకవేళ మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఇప్పుడు నల్ అండ్ వాయిడ్ చేసిన తర్వాత అక్కడ అగ్రికల్చర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని దానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది అవుతుంది. ఇప్పుడు మీరు అక్కడ అగ్రికల్చర్ జరగాలి అని మీరు అనుకుంటే, ఇండియా అనుకుంటే పాకిస్తాన్లో అగ్రికల్చర్ జరగాలి అని అప్పుడే అవుతుంది. ఒకవేళ ఇండియా అక్కడ కరువు రావాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్న వాటర్ని మనం బ్లాక్ చేస్తాం, దానివల్ల వాళ్ళు అగ్రికల్చర్ సరిగ్గా చేసుకోలేరు. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఏదైనా వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, కొన్నిసార్లు మీరు ఏరియా మొత్తాన్ని ఫ్లడ్డింగ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ ఎక్విప్మెంట్ ఏవి ముందుకు రాకుండా వాళ్ళ
సోల్జర్స్ ముందుకు రాకుండా ఆ ఏరియా మొత్తాన్ని వాటర్లో ఫ్లడ్డింగ్ చేయాలన్నా కానీ అప్పుడు ఈ రివర్స్ మనకి యూజ్ అవుతాయి. సో ఓవరాల్గా ఇక మీద నుంచి పాకిస్తాన్లో నీళ్లకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా కానీ అది ఇండియా వల్లే. అంటే ఇప్పుడు అగ్రిమెంట్ ఆపారు కాబట్టి పాకిస్తాన్లో ఖచ్చితంగా కరువు ఉంటుంది అంటారా? ఖచ్చితంగా అంటే పబ్లిక్ అక్కడ సఫర్ పబ్లిక్ సఫర్ అవుతుంది. మన పబ్లిక్ సఫర్ అయింది కదండి. ఇట్స్ నాట్ ది ఆర్మీ హూ హ్యాస్ సఫర్డ్ దిస్ టైం. ఇప్పుడు మీరు ఆర్మీ టు ఆర్మీ పెట్టుకున్నారు, లేకపోతే మీరు టెర్రరిస్ట్ పంపించారు, ఆర్మీ టెర్రరిస్ట్తో ఫైట్ చేస్తుంది, లేకపోతే అది వేరే విషయం. అది వేరే విషయం. పబ్లిక్ మీదకి వచ్చాడు కాబట్టి పబ్లిక్ని మీరు టచ్ చేయకూడదు, నో మ్యాటర్ వాట్. ఒక కంట్రీ మొత్తానికి ఆర్మీ కానీ పోలీస్ కానీ ఇవన్నీ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎందుకున్నాయి అంటే పబ్లిక్ని టచ్ అవ్వకుండా మేము చూసుకునేలాగున్నాయి. అలాంటిది మీరు పబ్లిక్ని టచ్ చేశారు. ఇప్పుడు పబ్లిక్ని టచ్ చేసిన తర్వాత ఇఫ్ ఆర్ పబ్లిక్ ఈజ్ సఫరింగ్ విల్ మేక్ షూర్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు మనం ఎంతమందికి మెడికల్ వీసాస్ ఇస్తున్నామండి ఇండియాలో వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి పాకిస్తానీస్కి? వీ హ్యావ్ బీన్ కైండ్ ఇనఫ్, బట్ మరీ మనం ఇంత కైండ్గా ఉంటే డోంట్ టేక్ దిస్ యాజ్ హెల్ప్లెస్నెస్. అచ్చా, అంటే ఇప్పుడు జలసంధి అనేది బ్రేక్ అయింది కాబట్టి సఫర్ అవుతారు ఖచ్చితంగా సఫర్. సెకండ్ ఇష్యూ ఏంటంటే అట్టారీ వాగా బార్డర్ కూడా క్లోజ్ అన్నారు. దానివల్ల వాళ్ళకి జరిగే నష్టం ఏంటి? వాళ్ళు ఇంకా నేను అదే కదండి మీకు చెప్తుంది, అన్ని వీసాస్ రిజెక్ట్ అయిపోయినాయి. ఎవరు ఇటు నుంచి అటువైపు రావడానికి లేదు. ఏదైతే మనం ఏదైనా పండగలు ఉన్నప్పుడు మన బీఎస్ఎఫ్ వాళ్ళు అటువైపు పాకిస్తాన్ రేంజర్స్ ఎవరైతే ఈ అట్టారీ వాగా బార్డర్లో స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడాలు, రోజు ఈవినింగ్ ఆ పెరేడ్లు అవి ఇవి చేయడాలు ఇవి ఆగిపోతాయి. అవన్నీ ఎప్పుడు చేస్తాం మనం? కండిషన్స్ మామూలుగా ఉన్నప్పుడు చేస్తాం. ఇప్పుడు కండిషన్స్ ఏం మామూలుగా లేవు కదా. వీఆర్ టేకింగ్ ఏ వెరీ స్ట్రాంగ్ స్టాండ్ యాజ్ ఎ కంట్రీ. నేను అదే ఇందాక నుంచి చెప్తుంది మీకు. ఇప్పుడు గవర్నమెంట్ని డెసిషన్ తీసుకొనివ్వండి. ఇప్పుడు మీరు మనలో మనం కొట్టుకొని మనలో మనం విడిపోయి మనం ఒక అనానిమస్ సపోర్ట్ ఇవ్వకపోతే ఉన్న గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు. సో గవర్నమెంట్ ఎంత రోల్ ఉందో ప్రజలుగా కూడా మనకి అంతే రోల్ ఉంది టు సపోర్ట్ ది గవర్నమెంట్ ఇన్ వాట్ ఎవర్ స్టాండ్ ఇట్ టేక్స్.